వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 7. స్టార్టింగ్ 6 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాలేజ్ ఆఖరి బెల్ మోగింది. క్లాస్లో నుండి ఒక్కొక్కరుగా అందరూ బయటకు వెళ్ళిపోయారు. స్వప్న బ్యాగ్ సర్దుకుంటుంది. అంతలో డోర్ మూసిన శబ్దం. స్వప్న ఒక్కసారిగా తల ఎత్తింది. డోర్ లాక్. హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగింది. అక్కడ చీకటి మూలలో నుండి ఒక నీడ ముందుకు వచ్చింది. తనే రాహుల్. స్వప్న వెనక్కి వెళ్ళింది. రాహుల్ దగ్గరకు వెళ్ళి, ఆ రోజు ఉదయం స్వప్న భయంగానే కాలేజ్కి బయలుదేరింది. గుమ్మం దాటేటప్పుడే ఎందుకో గుండె లోపల ఏదో బరువు. ఇవాళ అంతా బాగానే ఉండాలి అని తనలో తానే అనుకుంది. మెట్రో స్టేషన్కి చేరింది. ప్లాట్ఫామ్ మీద అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ స్వప్న మనసు మాత్రం అసాధారణంగా ఉంది. అభయ్ అక్కడే ఉన్నాడు. స్వప్న వైపే చూస్తున్నాడు. కానీ ఆమె ఏదో ధ్యాసలో ఉంది. ట్రైన్ ఎక్కారు. ఇద్దరి మధ్య మౌనం మరింత ఘనంగా ఉంది. అభయ్ గమనించాడు. స్వప్న ఇంకా నిన్నటి భయం నుండి బయటకు రాలేదు. అతను ఆఫీస్కి వెళ్ళినా మనసు వర్క్ మీద పెట్టలేకపోయాడు. కాలేజ్. స్వప్న క్లాస్లోకి అడుగుపెట్టింది. మొదట తన కళ్ళు అనుకోకుండా రాహుల్ కూర్చునే బెంచ్ వైపు వెళ్ళాయి. సీటు ఖాళీగా ఉంది. స్వప్నకి ఊపిరి పీల్చినట్లయింది. హమ్మయ్య, ఇవాళ రాహుల్ రాలేదు అని సుమా మంజుతో చెప్పింది. ఇంకా కొంచెం హుషారైంది స్వప్న. లెక్చరర్ మాట్లాడుతున్న మాటలు ఇప్పటికీ సగం మాత్రమే అర్థమవుతున్నాయి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కానీ రాహుల్ లేకపోవడం స్వప్నకి ఒక రకమైన భద్రతనిచ్చింది. ఆ రోజు గడిచింది. సాయంత్రం కాలేజ్ అయిపోయింది. ఒక్కొక్కరిగా అందరూ బయటకు వెళ్తున్నారు. సుమ, మంజు కాస్త తొందరగా క్లాస్ నుంచి బయటకు వెళ్ళారు. మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాం, త్వరగా రా అని స్వప్నతో చెప్పి. స్వప్న క్లాస్లోనే ఉంది. తనతో పాటు ఇంకో 2 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు క్లాస్లో. స్వప్నకు ఏమాత్రం అనుమానం రాలేదు. తను బ్యాగ్ సర్దుకుంటూ స్లోగా ఒక లవ్ సాంగ్ పాడుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనక డోర్ నుండి ఎవరో క్లాస్లోకి వచ్చారు. స్వప్న గమనించలేదు. ఆ 2 అబ్బాయిల్లో ఒకరు వెళ్ళి బయట గడియ పెట్టి డోర్ దగ్గర కాపలాగా ఉన్నాడు. స్వప్న బ్యాగ్ తగిలించుకుని సాంగ్ పాడుకుంటూ డోర్ దగ్గరకు వెళుతుంది. డోర్ 2-3 టైమ్స్ నాక్ చేసింది. డోర్ ఎవరు లాక్ చేశారు అని వెనక్కి తిరిగింది. వెనకనే రాహుల్. స్వప్న గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళు పెద్దవయ్యాయి. కాళ్ళు వణికాయి. ఏయ్, ఎవరు బయట? డోర్ ఓపెన్ చేయండి అని భయంతో డోర్ని కొట్టింది. రాహుల్ నెమ్మదిగా ఆమె వైపు నడుస్తూ వస్తున్నాడు. స్వప్న వెనక్కి అడుగులు వేసింది. చివరికి గోడ దగ్గర ఆగిపోయింది. ఇక ఎటూ వెళ్ళడానికి లేదు. రాహుల్ దగ్గరకు వచ్చి తన 2 చేతులను స్వప్న భుజాలపైన గోడలపై ఉంచాడు. ఆమె ఎటూ కదలలేకపోయింది. ఏంటి అని నోరు తెరవబోయింది. కానీ శబ్దం బయటకు రాలేదు. రాహుల్, ఏంటే, నిన్న ట్రైన్లో అందరి ముందు నా పరువు తీస్తావా? అందరితో నన్ను మాటలు అనిపిస్తావా? స్వప్న వణుకుతూ, రాహుల్, అది నువ్వని నాకు తెలియదు. ఎవరే వాడు? నీ లవరా? నిన్ను టచ్ చేస్తే వాడికెందుకే అంత పొడుచుకొచ్చింది? లేదు రాహుల్, జస్ట్ తెలుసు అంతే. ట్రైన్లో పరిచయం. ప్లీజ్ రాహుల్, డోర్ తెరవమని చెప్పు, నేను వెళ్ళాలి. రాహుల్, జస్ట్ తెలుసా? జస్ట్ తెలిస్తే మొన్న సండే వాడితో మాల్లో ఎలా తిరిగావే? నాకు తెలియదు అనుకున్నావా? నేను ప్రపోజ్ చేస్తే పతివ్రతలా మాటలు చెప్పావు కదే నాకు. ఇలాంటివన్నీ నచ్చవు. నాకు స్టడీస్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఇప్పుడు వాడితో ఎలా తిరుగుతున్నావే? ఆ మాటలు విన్న స్వప్నకి తల తిరిగినట్లయింది. అది సుమా అని స్వప్న ఏదో చెప్పబోతుంటే, ఆపవే నీ నంగనాచి కబుర్లు అని రాహుల్ గట్టిగా అరిచాడు. మీ మధ్య ఏమీ లేకపోతే నిన్న వాడెందుకే అంత రియాక్ట్ అవుతాడు? నిన్ను టచ్ చేస్తే వాడికేంటి అంత నొప్పి అంటూ ఒక చేత్తో స్వప్న మెడ చుట్టూ గట్టిగా పట్టుకుని ఇంకో చేతితో ఆమె నడుమును వత్తుతూ,
ఇప్పుడు రమ్మనవే వాడిని అంటూ ఉంటాడు. స్వప్న ఏడుస్తూ ప్లీజ్ రాహుల్ లీవ్ మీ అంటూ అతని నుండి విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల అవ్వట్లేదు. అక్కడే ఉన్న రాహుల్ ఫ్రెండ్ ఇదంతా వీడియో తీస్తూ ఉంటాడు. రాహుల్ స్వప్న నడుమును పొట్టను తనివి తీరా తడిమి తనని డోర్ మీదకి తోసి పోవే పో, ఇప్పుడు చెప్పు పో, ఏమని చెప్తావో వాడికి. డోర్ ఓపెన్ అవుతుంది. స్వప్న అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. కన్నీళ్లతో, చెదిరిన జుట్టుతో, వణికే చేతులతో. సుమ మంజు దగ్గరకు వెళ్ళి ఏమీ మాట్లాడకుండా పక్కన నిలబడుతుంది. ఏంటే ఇంత లేట్ అయింది, ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు అని మంజు అడుగుతుంది. స్వప్న సమాధానం చెప్పలేదు. కళ్ళ నుండి కన్నీళ్లు జారుతున్నాయి. ఏంటే మాట్లాడవు అని వాళ్ళు స్వప్న వైపు చూస్తారు. ఏంటి స్వప్న, ఏమైంది, జుట్టంతా ఏంటి ఇలా ఎందుకయింది అని మంజు కంగారు పడుతూ అడిగింది. స్వప్న మంజుని హక్ చేసుకుని గట్టిగా ఏడ్చింది. తర్వాత జరిగిందంతా చెప్పింది. సారీ స్వప్న, మేము నీతో ఉండాల్సింది అంటుంది సుమ. ముగ్గురు మెట్రో ఎక్కారు. అభయ్ స్వప్న వైపే చూస్తున్నాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం నీరసంగా ఉంది. తల కూడా ఎత్తలేదు. సుమ భుజంపై తలవాల్చి పడుకుంది. అభయ్కి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళ స్టాప్ వచ్చింది. దిగి వెళ్ళిపోయారు. స్వప్న వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అభయ్కు ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. తను ఎందుకు అలా ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.